ఈ రూమ్ ఏంటో తెలుసా? మా బెడ్రూమ్ అనమాట. సో, దుబాయ్‌లో బయట ఎండలకి బయట చెట్లు అస్సలు బతకట్లేదని ఇంట్లో పెట్టానని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! అదే అనమాట ఇది. సో, నేను బెడ్రూమ్‌లో ఇలాగా పాట్స్ పెట్టేసి అంటే కొంచెం గ్లాస్‌కి అటాచ్డ్‌గా పెడితే సన్‌లైట్ పడుతుంది. అలాగే పెరుగుతుంది. సో, అలా పెట్టాను. ఇది మల్లె చెట్టు మొత్తం ఎండిపోయింది బయట ఎండకని లోపల తీసుకొచ్చి పెడితే చిగురొస్తుంది. ఇదేమో మా మందార చెట్టు. ఇది బయట పెడితే ఇది కూడా కొంచెం సేమ్ ఎండిపోతుందని చెప్పి లోపల పెట్టేసరికి మంచిగా పూలు పూస్తున్నాయి. అండ్ ఇంకో మొగ్గ కూడా ఉంది. ఇది ఒక పువ్వు, ఇంకో మొగ్గ సైడ్కి ఉంది చూడండి. ఈ పక్కన ఉన్నది పీస్ అనమాట, బఠానీ చెట్టు. ఇది బీరకాయ చెట్టు చూడండి, ఆ పైన డోర్ పై దాకా వెళ్ళిపోయిందనమాట. స్లోగా నేను మొత్తం అలా సెట్ చేశాను. బీర చెట్టు పక్కన ఉంది ఏంటంటే దోసకాయ, కీరా దోస అనమాట. అవి పెట్టాను. అవి ఒక త్రీ ప్లాంట్స్ ఉన్నాయి. అవి కూడా స్లోగా పైదాకా వెళ్ళిపోయింది. దానికి మళ్ళీ కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇంట్లోనే వెజిటేబుల్స్ ఇలా ప్లాన్ చేశాను కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. చిన్న చిన్నగా పూత స్టార్ట్ అవుతుంది, లైక్ చిన్న చిన్న కాయల్లాగా అక్కడక్కడ కనిపిస్తుంది. అది క్లియర్గా నేను క్యాప్చర్ చేయలేను. ఇది వచ్చేసి మా హాల్లో కూడా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. అవి చూడండి. ఇది ఏ ప్లాంటో మీరు గెస్ట్ చేసి చెప్పండి. దాని పక్కన ఉంది కూడా సేమ్ మళ్ళీ బీర చెట్టే. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక లెంగ్త్ వరకు వెళ్ళింది. ఇది పంకిన్ సీడ్స్, నేను లాస్ట్ వీడియోలో చెప్పా కదా సీడ్స్ అవి. ఇప్పుడు చిన్న గ్రోత్ వచ్చేసింది. ఇదేమో బీరకాయ చెట్టు, అది కూడా కొంచెం పైదాకా వెళ్ళింది స్లోగా. అండ్ ఇటు సైడ్ది కూడా సేమ్. నేను ఇవన్నీ విత్తనాలు ఇంట్లోనే వేశాను. వేసి కూడా 1.5 మంత్ పైనే అవుతుంది దగ్గరగా. సో, ఆ 1.5 నుంచి ఈ 2 మంత్లో గ్రోత్ ఇది. నేను చెప్పాను కదా చిన్నగా స్టార్ట్ అవుతుంది అని చెప్పి పూత, అదే అనమాట. ఇది కూడా రోజ్ ప్లాంట్ మొత్తం ఎండిపోయింది బయట. అసలు ఒక్క లీఫ్ కూడా లేకుండా మంచి చిగురు వచ్చేసింది లోపల పెట్టాక. అండ్ ఇది బీర చెట్టు, ఇది కూడా ఆల్మోస్ట్ చాలా ఎదిగిపోయింది. ఇవి ఇలా గ్రోత్ అవుతుంటే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఇది బాటిల్ పెట్టాను కదా, లోపల లెమన్ సీడ్ ఉందన్నమాట. స్ప్రౌట్స్ వచ్చిందని చెప్పి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అదే. ఇదేం ప్లాంటో గెస్ట్ చేసి కమెంట్స్లో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో వాళ్ళ నేమ్ అనౌన్స్ చేస్తాను ఎవరైతే కరెక్ట్గా చెప్పారో. అండ్ ఇది కూడా చాలా మంచి గ్రోత్ అండ్ తీగలాగా మంచిగా అల్లుకుంటూ వెళ్తుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ నా థాట్ ఎలా ఉందో కూడా కొంచెం చెప్పండి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.